మోటు పత్లు ఇదేంటి మీరు కొత్త పని మొదలు పెట్టారు? అవును సార్, అన్నిటికంటే ఈ పని చాలా సులభం. తల్లిదండ్రులు ఎవరైనా బయటికి వెళ్లాలనుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చు. తిరిగి వచ్చేంత వరకు పిల్లల బాధ్యత మాదే. ఓకే మోటు, ఆల్ ద బెస్ట్. ఇంచక్క పిల్లలతో ఆటలాడుకోవచ్చు, డబ్బులకి డబ్బులు సంపాదించుకోవచ్చు. చింగం గారు, మీరు ఎలాగో వచ్చారు కాబట్టి కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేయండి. అయ్యమ్మా! చింగం గారు, మీరు అంత గట్టిగా కొట్టిన కొబ్బరికాయ పగలలేదు. ఇంకొకసారి ప్రయత్నించండి. ఈలోగా నేను బోర్డుని మళ్ళీ పైన తగిలిస్తాను. బోర్డుని కిందే ఉండనివ్వండి. నేను వెళ్ళిన తర్వాత మీరు తగిలించుకోవచ్చు. ఈ టెంకాయ మళ్ళీ వచ్చి నా తలకాయని పగలగొట్టడం నాకు ఎంత మాత్రమో ఇష్టం లేదు. అయ్యమ్మా! అయ్యమ్మా! మోటు బతులు దగ్గర ఉంటే డేంజర్ మీద డేంజర్ వస్తుంది. నేను వెళ్తున్నాను. అయ్యమ్మా! మళ్ళీ ఏమైంది? ఓంటి నానా రండి, చెప్పండి. మీరు ఒక 24 గంటలు మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోగలరా? మీరు ఎంత డబ్బు అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా. మీరు అంతగా అడుగుతుంటే కాదంటావా? కానీ పిల్లాన్ని ఎక్కడెందుకు వదలాలనుకుంటున్నారు? ఒక ఏలియన్ నా వెంట పడుతోంది. నా ఉద్దేశం నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. నేను రేపటికల్లా అవి పూర్తి చేయాలి. సరే, నేను రేపు వస్తాను. బాయ్. మేడం, ఒక్క నిమిషం ఆగండి. పిల్లాడి పేరేమిటి? వెళ్ళిపోయింది వదిలేపతులు. తనకేదో అర్జెంట్ పనున్నట్టుంది. చిచుబూచి చిచుబూచి, నా బంగారు తండ్రి, ఈ పాలు తాగు. వాడికి మళ్ళీ పాలివ్వాలి, కానీ ఈసారి పాల బుడ్డి వాడి చేతికిచ్చే ప్రసక్తే లేదు. బతులు, పిల్లాడు ఏమైపోయాడు? ఇదేంటి, వాడు పైకి ఎలా వెళ్ళాడు? అంత పైకి ఎలా వెళ్ళాడు మోటు? పొతులు, వీడు గాల్లోకి ఎగురుతున్నాడు. నా బంగారు బాబు, నా బుజ్జికొండ, నా వెన్నుకొండ, నాయనా కిందకి దిగు, కిందకి దిగు బాబు. అయ్యో అయ్యో, ఆగరా, ఆగు బాబు. నాయన, వీడు ఖచ్చితంగా మనిషికి పుట్టినవాడు మాత్రం కాదు. నా వెనకాల ఏలియన్స్ పడ్డారని ఇందాక ఆవిడ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఖచ్చితంగా వీడు ఏలియన్ పిల్లాడే. ఇప్పుడు వీడు మన వెనక పడ్డాడు.
ఏ మోటు బతులు, మీకు అంత ధైర్యమా? నా ఇంట్లోకే వచ్చి నా మీదే పడతారా? ఇక నీ పని అయిపోయింది పతులు, నీ పని అయిపోయింది. ఇప్పుడు నీ పని అయిపోయింది. ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆగండి. నా గోడ పగలు కొట్టుకుని లోపలికి వస్తారా? కాపాడండి, ఎవరైనా కాపాడండి. అరే మేము నీకేం ద్రోహం చేసావు నాయన, ఎలా హింసిస్తున్నావు? మేము ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పు నాయన. అరే గోడ బాగానే ఉంది, మరి మోటు బతులు లోపలికి ఎలా వచ్చారు? బహుశా నాకు ఏదో కళ్ళ వచ్చి ఉంటుంది. అయితే తమాషాగా ఉంది, ఇద్దరిని భలే ఉతికేసానులే. పదపతులు వేడివేడిగా గుమగుమలాడే సమోసాలు తినొద్దాం. బుగులు బుగులు బూ. ఇప్పుడు మంచి పిల్లాడిలాగా గొడవ చేయకుండా కామ్గా ఉండాలి. రాత్రి ఇబ్బంది పెట్టినట్టుగా ఇబ్బంది పెట్టకు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది నిజం కాదు, ఖచ్చితంగా ఇది నా కలే. అరే ఇది నిజం కాదు, నిజం లాంటి కళ. నేను వెళ్ళి నిద్రపోతాను. అరే చూడు నాయన, నీ అల్లరి చేష్టలతో ఇప్పటికే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేశావు. దయచేసి ఇక్కడి నుంచి అయినా మీ అమ్మ తిరిగి వచ్చేంత వరకు గుడ్ బై లా ఉంటావా ప్లీజ్? అయ్యమ్మా అయ్యమ్మా, నేను జాన్ని చేసి అలసిపోయాను. మోటు పతులు, మీరు వాడిని పట్టుకోవడంలో ఎక్స్పర్ట్లు. నా బైక్ తీసుకువెళ్ళండి, వాడిని ఎలాగైనా పట్టుకుని రండి. కానీ చింగం గారు, మేము పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటామని మాట ఇచ్చాం. Why fear when Chingam is here? Go, go, go in the name of law. త్వరగా వెళ్ళండి, చట్టం మీద ఓటు, వెళ్ళండి. అయ్యమ్మా, ఏమిటి మాయా? పిల్లడు గాల్లోకి ఎగరడం ఏంటి? కిందకు దిగు. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఓటు, చట్టం మీద ఓటు. నన్ను కిందకు దింపు. అవును, దింపు, కిందకు దింపు. అయ్యమ్మా, సీటు సితారైపోతుంది. నన్ను వదిలే, నేను రాలేను. నన్ను వదిలే.
వదిలేయ్. అయ్యమ్మో. మా వాడు మిమ్మల్ని చాలా ఏడిపించినట్టున్నాడు. లేదు లేదు, రాత్రి నుంచి వీడి వల్ల మేము పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూనే ఉన్నాం. మా చెంగం గారు కూడా బాగా నచ్చాడు కదా చెంగం గారు? అయ్యమ్మా, ఇంత ముద్దుగా అల్లరి చేసే పిల్లాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. లేదు 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 చూడలేదు. అయితే నా నిర్ణయం తప్పు కాదన్నమాట. నేను కొద్ది రోజుల పాటు బయటికి వెళ్లాల్సిన పనుంది. నేను తిరిగి వచ్చేదాకా మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పూచి మీదే, ఓకేనా? అయ్యమ్మా, మా వల్ల కాదు. ఎస్కేప్. రేయింపొగలు సమోసాలతోనే నీ బ్రతక. చేసిన అప్పు ఎలా తీరుస్తావో ఎవరికి ఎరుక? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితలు కాసేపు పక్కన పెట్టి మీ బాసును అడుగు, ఆయన ఏం ఘనకార్యాలు చేస్తున్నారో. దొంగతనం లేక దానికంటే ఇలా కొట్లో కూర్చొని సమోసాలు తింటాం ఎంతో బెటర్. నేను దొంగతనం చేస్తే ఏమిటి, ఏదో ఒక పని చేస్తున్నట్టే కదా. నీకు ఏ పని పాట లేదు కదా, సంపాదన లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు కదా. చూడండి మోటు పొతులని, ప్రాణ స్నేహితుల్ని. చింగం గారు చూడండి, మోటు బతులు జారు దెబ్బలాడేసుకుంటున్నారు. వెళ్ళి వాళ్ళని ఆపండి. అయ్యమ్మా, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మోటు, సమోసాల మీద ఒట్టు, మర్యాదగా ఆగు. జాన్, డబ్బు మీద ఒట్టు, మర్యాదగా ఆగు. అయ్యమ్మా, నన్నెందుకు కొడుతున్నారు? నేను ఇన్స్పెక్టర్ని, ఇన్స్పెక్టర్ చింగాన్ని. మమ్మీ, డాడీ, తాతయ్య. చింగం గారు, మీరు ఎప్పుడు వచ్చారు? చావు కొట్టిన తర్వాత అడుగుతున్నారా ఎప్పుడు వచ్చారు అని? మీరు ఇప్పటికైనా మారండి, వెళ్ళండి. నువ్వు కష్టపడి నిజాయితీగా ఎందుకు పని చేయకూడదు? మోటు పత్రు, మీరు కూడా వెళ్ళి ఏదైనా పని చేసుకోండి. అనవసరంగా ఇలా పోట్లాడుకోకండి, వెళ్ళండి. అలాగే చింగం గారు, ఇక నుంచి మేము కష్టపడి పనిచేస్తాం. నేను కూడా నిజాయితీగా పనిచేయడం నేర్చుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు తప్పు చేసినట్టుగా నాకు తెలిసిందో మిమ్మల్ని అందరినీ జైల్లో పడేస్తాను. అమ్మలారా రండి, అయ్యలారా రండి, తాజా తాజా పళ్ళు తినండి. వాళ్ళ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లాగా వెలిగిపోతోంది. వాళ్ళ వ్యాపారం నష్టపరిచే ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. నీ పొగడ్త రాపి వాళ్ళ వ్యాపారాన్ని ఎలా మూయించాలో దాని గురించి ఆలోచించు. బాస్, మనం వాళ్ళ కొట్లో కోతులు వదిలేస్తే అవన్నీ అక్కడున్న పళ్ళు పొలాల్ని తినేసి వెళ్ళిపోతాయి కదా. ముందు కొంగు, కాస్త ముందు కొంగు. ఎప్పుడైనా తెలివిగా ఆలోచించే ఐడియా చెప్పావా? నా దగ్గర చాలా అద్భుతమైన ఐడియా ఉంది. కొన్ని కోతులు తీసుకొచ్చి వాళ్ళ షాప్ ముందర వదిలేయి. అవి అక్కడున్న పళ్ళు పొలాలని అన్నిటినీ తినేస్తాయి. ఓకే బాస్, చాలా మంచి ఐడియా. ఇలాంటి ఐడియాలన్నీ నాకెందుకు రావు అర్థం కావడం లేదు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? వదలు వదలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరూ? వెళ్ళిపోండి, లేదంటే నా కోపం వస్తుంది.
నన్ను వదలండి, నేనేమి నిజమైన అరటి పండును కాదు. కావాలంటే కింద ఉన్నా వెళ్ళి తినండి, వెళ్ళండి. నా వల్ల కావటం లేదు. 3 పువ్వులు 6 కాయల్లాగా వెలిగే వ్యాపారాన్ని ఇండిపేటెడ్ చేశారు. ఇక మనకి ఎదురే లేదు, ఎదురే లేదు, ఎదురే లేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మోటు ఏదో ఒకటి చెయ్యి. మన వ్యాపారం నాశనం చేసి ఆనందపడిపోతున్నాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. పదండి పదండి, ఫ్రీగా చాక్లెట్లు ఇస్తున్నారట. అందరూ మీ పిల్లల్ని తీసుకురండి. వచ్చేసింది, వచ్చేసింది. ఎదురు చూసిన రోజు ఇన్నాళ్ళకి వచ్చేసింది. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? డబ్బులు ఇవ్వండి. మీరు నాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వండి. ఈ కవిత పెద్దగా బాగా నీ కవితలు తగలయ్యా. నీ కవితల్ని పక్కన పెట్టు. వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయి. అన్నా డబ్బులు ఇయ్యనా? అన్నా డబ్బులు ఇయ్యన్నా? బయట బోర్డులోనేమో ఫ్రీ చాక్లెట్స్ అంటావా, ఇప్పుడు డబ్బులు అడుగుతావా? వెర్రి వెంగళప్పల్లో కనిపిస్తున్నావా ఏంటి? అంటే కొట్టికి రప్పించుకోవడానికి ఈ నాటకం అంటారా? కొట్టండి వేని. మమ్మల్ని క్షమించండి. ఎవరైనా ఫ్రిడ్జ్ తలుపు తీయండి. ఏమైంది నాకు? ఇది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? బాస్ బాస్, ఇలా ఎందుకు జరిగింది? మోటు పతులు. ఏయ్, ఏయ్. బాక్స్ అన్నయ్య గారు, లోపలికి రండి. మీ పిల్లల కోసం బొమ్మలు తీసుకువెళ్ళండి. బాక్సర్ గారు, బాక్సర్ గారు, నా కొట్టుకు రండి, రండి. బాక్సింగ్ గ్లౌజెస్ ని తీసుకెళ్ళండి. పంచింగ్ బ్యాగ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఈ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఈ పక్క రండి. ఈ పక్కకి రండి, ఈ పక్కకి రండి, ఈ పక్క రండి. Come to my shop, please. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు, కానీ మీరు వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళి మీ పనులు తీసుకోండి. చెంగం గారు, మీరు సలహా ఇచ్చారు, మేము ఆచరించేశాం. ఇదిగోండి బొమ్మల కొట్టు. తొందరగా లోపలికి వచ్చి బొమ్మలు కొనండి. దయచేయండి, రండి. ఎస్ఐ గారు, అటు వెళ్ళకుండా ఇట్టండి. నేను చాలా నిజాయితీగా పని చేసుకుంటున్నాను. రండి. జాన్, మారిపోయిన నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ముందు నేను నా మిత్రులైన మోటు పత్రుల కొట్టులోకే వెళ్ళాలి. త్వరగా పోనీ. ఫాస్ట్, ఇంకా ఫాస్ట్. వేగంగా వెళ్ళు, ఇంకా వేగంగా వెళ్ళు. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. జాన్, ఆగు, మర్యాదగా ఆగు. అయ్యమ్మా, ఆగండి. అయ్యమ్మా. అయ్యమ్మా. అయ్యమ్మా, ఇక్కడేం జరుగుతోంది? ఆగండి, స్టాప్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్.
త్వరగా పద పద పద. చింగం సారు మీ బైక్ తీసుకెళ్తున్నాను, మళ్ళీ మీకు తర్వాత ఇచ్చేస్తారండి. వాళ్ళని వెంబడించండి, వాళ్ళు నా బైక్ తీసుకుని పారిపోతున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టుకుని నేను ఎలా తొక్కగలను? తొక్కాల్సిందే, మరేం పర్వాలేదు. ఇట్స్ అన్ ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. త్వరగా త్వరగా సమోసా సమోసా. వెరీ గుడ్. చెంగంగారు మమ్మల్ని ఎందుకు లాకప్ లో వేశారు? జాన్ మా షాపులోకి వచ్చి మా క్యాష్ బాక్స్ దొంగిలించాడు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? జాన్ చేసింది తప్పని నేను ఒప్పుకుంటాను, కానీ మీరు కూడా ఆవేశంలో జాన్ చాక్లెట్ కొట్లో దొంగతనం చేయించారు. అది కూడా తప్పే కదా. మీరు మారిపోయి మామూలు మనిషి అయ్యేంత వరకు మిమ్మల్ని జైల్లోంచి వదిలిపెట్టను. వదలను 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 వదలను. వీళ్ళ జన్మలో మారు.